లో ఎప్పటికప్పుడు పోలింగ్ తీరును కూడా వాళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సో ఓవరాల్ గా అధికారులు ఏం చెప్తున్నారు అంటే ఓవైపు పరస్పర ఫిర్యాదులు కావచ్చు, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడం కావచ్చు, మరోవైపు పోలింగ్ శాతం తక్కువగా నమోదవ్వడం కావచ్చు, ఇవన్నీ చూస్తే అంటే అక్కడ అధికారులు ఏం చెప్తున్నారు? రైట్, మొత్తానికి జూబ్లీస్ ఉప ఎన్నికను అన్ని పార్టీలు ఎంత సీరియస్గా తీసుకున్నాయో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అదే తరహాలో ప్రకటనలు ఇతరత్ర మాధ్యమాల ద్వారా ప్రచారం చేసేటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు పెద్దగా 9 గంటల 30 నిమిషాల వరకు కేవలం 10.2% వరకు మాత్రమే పోలింగ్ ప్రక్రియ నమోదైందనంటే ఇంకా ఓటర్లు బయటకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా ఆయా బూతుల వద్ద పోలింగ్ స్టేషన్ల వద్ద నెలకొన్నటువంటి పరిస్థితులు వెబ్ కాస్టింగ్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు నేను జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో ఉన్నాను, 7వ అంతస్తులో మనం విజువల్స్లో చూడొచ్చు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన వెబ్ కాస్టింగ్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు బూత్ లెవెల్లో పోలింగ్ స్టేషన్ల వారీగా జరుగుతున్నటువంటి ఇష్యూస్, పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు కూడా ఒక వెబ్ కాస్టింగ్ సిస్టాన్ని ఏర్పాటు చేసి సిస్టమ్ అంతా కూడా మనం చూడొచ్చు. సిబ్బందిని కూడా విజువల్స్లో చూసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. వాళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఏ బూత్ లెవెల్లో ఏ పోలింగ్ స్టేషన్లో ఎక్కడ ఇబ్బందులు తలెత్తుతున్నాయి, ఎటువంటి సమస్యలు సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి అనేటువంటి వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా వారు మానిటరింగ్ చేస్తున్నారు. సి విజిల్ యాప్ ద్వారా వచ్చేటువంటి కంప్లైంట్స్ కూడా వాళ్ళు నోట్ చేస్తున్నారు. దాంతోపాటుగా కంట్రోల్ రూమ్ సైతము ఏర్పాటు చేసి మనం ఒకసారి పిఎస్ నెంబర్ రొటేట్ అవుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన చూడొచ్చు. ఆ సీరియల్ వైజ్ ఉంటుంది పోలింగ్ స్టేషన్ నంబరు, ఆ ప్రిసైడింగ్ అధికారి నేము, ఎక్కడైతే ఆ బూత్ లెవెల్లో ఉన్నటువంటి కార్యాలయం ఉంటుందో ఆ కార్యాలయానికి సంబంధించినటువంటి అడ్రస్ ఒకదాని వెంట ఒకటి రొటేట్ అవుతూ వెళ్తుంటాయి. క్లియర్గా కనిపిస్తుంది లోపడినటువంటి ఏజెంట్లు, ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చేటువంటి ఓటరు, ఆ స్లిప్లు ఇచ్చేటువంటి విధానము అంటే అత్యంత పారదర్శకంగా ఈ జూబ్లీస్ ఎన్నికలను నిర్వహిస్తామని చెప్పేసి ఇప్పటికే ఈసీఐ అనౌన్స్ చేసింది. దానికి అనుగుణంగా వెబ్ కాస్టింగ్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు ఇదంతా కూడా మానిటరింగ్ అవుతుంది. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా కొత్త డ్రోన్ సిస్టమ్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ డ్రోన్ విజువల్స్ ద్వారా వచ్చేటువంటి వాటిని కూడా వెబ్ కాస్టింగ్ అనుసంధానం చేసి బయట బూత్ లెవెల్ పోలింగ్ స్టేషన్లో జరుగుతున్నటువంటి వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసినటువంటి దృశ్యాలు చూడొచ్చు. దీంతో పాటుగా బయటకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. కమాండ్ కంట్రోల్ రూమ్ను కూడా ఇక్కడే ఏర్పాటు చేసింది ఈసీఐ. జిహెచ్ఎంసీ 7వ అంతస్తులో ఒకవైపు వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు, ఇంకొక వైపు కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి లోపల ఎప్పటికప్పుడు వచ్చేటువంటి ఫిర్యాదులు అంటే నేరుగా వీళ్ళే మానిటరింగ్ చేస్తూ ఆ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా వచ్చేటువంటి ఫిర్యాదులను ఆ పోలింగ్ స్టేషన్ లెవెల్లో జరుగుతున్నటువంటి ఇష్యూస్ని అంతటిని కూడా నేరుగా అక్కడటువంటి పోలింగ్ సిబ్బందికి, పోలీస్ శాఖకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కు అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఎప్పుడు లేని విధంగా ఎన్నికలను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలి, ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పూర్తి స్థాయి పారదర్శకత ఉండేలాగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చర్యలు చేపట్టింది. మనం మరొకసారి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన చూడొచ్చు. జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ 7వ అంతస్తులో కంట్రోల్ రూమ్, మానిటరింగ్ అండ్ వెబ్ కాస్టింగ్ అనేటువంటి పోస్టుని కూడా మనం చూసే ప్రయత్నం చేసి ఇక్కడ కూడా ఎప్పటికప్పుడు ఏ పోలింగ్ స్టేషన్లో ఎటువంటి ఇష్యూస్ తలెత్తినటువంటి ఇష్యూస్ని ఏ విధంగా సార్ట్అవుట్ చేస్తున్నారు, సార్ట్అవుట్ చేయడంతో పాటు బూత్ లెవెల్లో రాజకీయ నాయకులు ఎలాంటి ప్రలోభాలకు గురిచేస్తున్నారు, దాంతోపాటుగా ఎన్ని కేసెస్ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో నమోదయ్యాయి, ఆయా పోలీస్ కేంద్రాల వారీగా రాజకీయ నాయకులు ఎంసీసీ కోడ్ని వైలేట్ చేస్తే వారిపై తీసుకున్నటువంటి చర్యలు ఏంటి తదితర అంశాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో ఈ సిస్టమ్ అంతా కూడా సాయంత్రం 6 గంటల వరకు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే క్యూ లైన్లో నిల్చున్న వారికి అందరికీ కూడా పూర్తి స్థాయిలో వారికి అనుమతి ఇచ్చి ఆ తర్వాత పెద్ద ఎత్తున వచ్చేటువంటి కంప్లైంట్స్ను కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఎటువంటి ఇష్యూస్ లేకుండా జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయితే చేసిందని చెప్పొచ్చు. సో మొత్తం మీద ఇది జూబ్లీస్ ఉప ఎన్నికకు సంబంధించి ప్రధానంగా జిహెచ్ఎంసీ కార్యాలయంలో ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ని అయితే ఏర్పాటు చేశారు. సో అన్ని పోలింగ్ బూతుల్లో అంటే 407 పోలింగ్ బూతులలో పోలింగ్ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క పోలింగ్ బూతుల్లో కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా సో ఈ ఎన్నిక జరుగుతున్నటువంటి పోలింగ్ సరళిని అంతా కూడా ఇటు కమాండ్ కంట్రోల్ సెంటర్ కి కనెక్ట్ చేశారు. మరోవైపు డ్రోన్ల ద్వారా కూడా ఎప్పటికప్పుడు సో పోలింగ్ జరుగుతున్నటువంటి సమస్యాత్మక ప్రాంతాల్లో సో ఎలా పోలింగ్ జరుగుతుంది, సో దీనికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా డ్రోన్స్ ద్వారా ఎప్పటికప్పుడు లైవ్ లోనే తీసుకుంటూ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా కనుక చూస్తే ఇప్పటి వరకు అంటే ఉదయం 9:30 గంటల వరకు 10.2% పోలింగ్ నమోదైంది. ఇప్పుడు 11 గంటలు కావస్తుంది. సో ఈ సమయానికి ఇంకా ఎంత పోలింగ్ నమోదైంది, సో పోలింగ్ టర్న్అవుట్ ఎంత అనేటువంటిది మనకు అధికారికంగా తెలియాల్సి ఉంది. సో మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు అంటే మనకు ఉదయం నుంచి కూడా మన ప్రతినిధులంతా కూడా ఎక్కడికక్కడ 7 డివిజన్లలో అసలు పోలింగ్ ఎలా సాగుతోంది, పోలింగ్ అంటే ఓటర్లు ఏ విధంగా ముందుకు వస్తున్నారు, సో పోలింగ్ స్టేషన్ల దగ్గర ఎట్లాంటి వాతావరణం ఉంది అనేటువంటి అన్ని అంశాలను ఎప్పటికప్పుడు మనకు లైవ్ లో రిపోర్టింగ్ చేస్తున్నారు. అయితే
చాలా మందకొడిగానే పోలింగ్ సాగుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఓటర్లు అయితే స్వచ్ఛందంగా ముందుకు రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు మహిళలు, అలానే వృద్ధులు, వికలాంగులు మాత్రమే పోలింగ్ బూతుల దగ్గరికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది. కాబట్టి గడిచిన ఎన్నికల్లో అంటే అసెంబ్లీ ఎన్నికల్లో కనుక చూస్తే 2018 కావచ్చు, 2028లో కావచ్చు, కేవలం 47% మాత్రమే పోలింగ్ నమోదైంది. మరి ఈసారి అంటే అన్ని పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సో ఇతర ప్రాంతాల్లో అంటే ఇక్కడ ఓటు హక్కు ఉండి ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇక్కడి ఓటర్లను ఇక్కడికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేశాయి. సో అయినప్పటికీ కూడా వీళ్ళంతా కూడా స్వచ్ఛందంగా పోలింగ్ లో పాల్గొంటారా, లేదా నవీన్ యాదవ్ చెప్తున్నట్టుగా, అలానే ముఖ్యంగా కేటీఆర్ చెప్తున్నట్టుగా ఈసారి 60% మించి పోలింగ్ నమోదవుతుందని చెప్పేసి వీళ్ళంతా కూడా ఆశాభావంతో ఉన్నారు. సో ఈ పెరిగేటువంటి పోల్ పర్సెంటేజ్ సో ఎవరికి అనుకూలంగా మారుతుంది అనేటువంటిది ఒకంత ఉత్కంఠగా అయితే కనిపిస్తుంది, ఆసక్తిగా అయితే కనిపిస్తుంది. చూడాలి, సాయంత్రం వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది. కాబట్టి సో ఓటర్లు స్వచ్ఛందంగా కనీసం చివరి నిమిషంలో సరే పోలింగ్ లో పార్టిసిపేట్ చేస్తారా, ముఖ్యంగా